హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చందనాస్ డైరీ. ఈరోజు మనం కాకరకాయ కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఇక్కడ దాదాపు కేజీ వరకు ఉండే కాకరకాయలను తీసుకున్నాను. దీన్ని రౌండ్గా కట్ చేసుకొని ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఒక 1 అవర్ తర్వాత చూస్తే అందులోకి వాటర్ అన్నీ రిలీజ్ అయి ఉంటాయి. ఇందులో ఉన్న ఈ నీటిని కూడా మనం చేయితో పిండేసుకొని కాకరకాయ కారంలోకి యూజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయ కారం చేదుగా లేకుండా ఉంటుంది. కారంలోకే కాదు, మనం కర్రీ చేయాలన్నా కూడా ఈ ప్రాసెస్ రిపీట్ చేయడం వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ కారంలోకి వచ్చేస్తే ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మనం ఇందాక స్క్వీజ్ చేసి పెట్టుకున్న కాకరకాయలని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ ఈ కాకరకాయలను పీల్ చేయకుండానే కట్ చేసి ఫ్రై చేస్తున్నాను. ఇన్ కేస్ ఒకవేళ కాకరకాయలు ముదురుగా ఉండుంటే లైట్గా పీల్ చేసేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఈ కాకరకాయ ముక్కల్ని మరీ హై ఫ్లేమ్లో కాకుండా, లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. అప్పుడే కాకరకాయలు ఈవెన్గా ఫ్రై అవుతాయి. వీటిని మనం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది వన్ ఆఫ్ ద పోస్ట్ మార్టం రెసిపీ అని చెప్పొచ్చు. ఆఫ్టర్ డెలివరీ మిరియాల పొడితోనే ఇడ్లీ, దోశ, రైస్లోకి తింటూ ఉంటాము. అలా కాకుండా కాకరకాయ కారంతో కూడా మనం ఇడ్లీ, దోశ, రైస్లో కూడా తినొచ్చు. అంతేకాకుండా కాకరకాయ తినడం వల్ల మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. న్యూ మామ్స్కి మిల్క్ ప్రొడక్షన్ కోసం కాకరకాయ కారంని వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఈ కాకరకాయలని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కాకరకాయలన్నింటినీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చల్లార పెట్టుకోవాలి. అదే ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను శనగపప్పుని స్కిప్ చేస్తున్నాను. ఎందుకంటే పోస్ట్ మార్టం మదర్స్కి వాళ్ళ డైట్లో ఇంత తొందరగా శనగపప్పుని ఇంక్లూడ్ చేయరు కాబట్టి ఇక్కడ శనగపప్పు స్కిప్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు నార్మల్గా అయితే శనగపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మినపప్పు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కరివేపాకుని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని కూడా ఇందులో వేస్తున్నాను. ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పప్పుల్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలను కూడా వేసుకొని ఒకసారి పల్స్ చేసుకోవాలి. దీనిలోకి మనం టేస్ట్కి తగ్గట్టుగా 3 స్పూన్స్ కారాన్ని, 1.5 స్పూన్ ఉప్పుని వేస్తున్నాను ఇందులోకి. ఇక్కడ ఉప్పు కారాలని మన టేస్ట్కి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో చింతపండు కూడా వేసుకోవచ్చు, కానీ ఇక్కడ పోస్ట్ మార్టం మదర్స్కి కాబట్టి చింతపండుని కూడా స్కిప్ చేస్తున్నాను. ఇందులో గుప్పెడు వెల్లుల్లిని పొట్టు తీయకుండానే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారం రెడీ అయిపోతుంది. ఇది ఎలా ఉందో మీరు ట్రై చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చందనాస్ డైరీ.